హాయ్ అండి. ఈరోజు వచ్చి మనం అన్‌వాంటెడ్ ఫేషియల్ హెయిర్ గురించి తెలుసుకుందామండి. సాధారణంగా చాలామంది అమ్మాయిలకు ఇదొక పెద్ద ప్రాబ్లమే అండి. ఎందుకంటే వాళ్ళకి స్కిన్ పైన ఏ ప్రాబ్లమ్ ఉండకపోయినా ఈ ఫేషియల్ హెయిర్ ఉండడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది చాలా డార్క్ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఒకవేళ మీకు ఈ అన్‌వాంటెడ్ హెయిర్ ఉన్నట్టయితే మీరు ఫస్ట్ ఒకటి రూల్ ఔట్ చేసుకోవాలండి. 80% ఆఫ్ దీస్ కేసెస్ మెయిన్‌లీ పీసీఓడీ అనమాట. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. ఫస్ట్ ఇది రూల్ ఔట్ చేసుకోవాలన్నమాట. రూల్ ఔట్ చేసుకోవాలంటే మీరేం చేయాలి? డాక్టర్‌ని వెళ్లి కన్సల్ట్ అవ్వాలి. సో డాక్టర్ ఒకవేళ మీకు స్కాన్ చేసి ఒకవేళ పీసీఓడి ఉన్నట్టయితే మీకు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారండి. ఒకవేళ పీసీఓడి లేదు అయినా కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది పెరుగుతూ ఉంది, ఫేస్ పైన ఉంది అంటే దానికి 2 టైప్స్ అండి రిమూవ్ చేయడానికి. ఒకటి వచ్చేసి టెంపరరీ అనమాట, ఇంకోటి వచ్చేసి పర్మనెంట్. టెంపరరీ తీసుకున్నట్టయితే మీరు చాలామంది టెంపరరీ అన్నాగానే ఇప్పుడు వ్యాక్సిన్స్కి వెళ్తారు, థ్రెడ్డింగ్కి వెళ్తారనమాట. ఇవి రెండు దయచేసి అస్సలు యూస్ చేయొద్దండి. మీరు ఒకవేళ ఈ వ్యాక్సిన్ థ్రెడ్డింగ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఇంకా సివియర్గా పెరుగుతుంది. దాంతోపాటు స్కిన్ డార్క్నెస్ రావడము, తర్వాత బంప్స్ రావడము, యాక్నీ రావడము, రెడ్నెస్, ఇవన్నీ స్కిన్ కూడా సెన్సిటివ్ అయిపోతుందండి. చేయకూడదు. మీరు చేయాల్సింది ఏంటంటే షేవింగ్ ఆర్ ట్రిమ్మింగ్ అనమాట. మీకు ట్రిమ్మర్స్ కూడా ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ ఫేషియల్ హెయిర్ ట్రిమ్మర్స్ అని, అవి చాలా మైల్డ్ ఉంటాయి, ఓన్లీ హెయిర్ని కట్ చేస్తాయి అంతే. అందుకే మనం 10 డేస్కి ఒకసారి చేసుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. ఈ షేవింగ్ కూడా మీరు మైల్డ్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఆపోజిట్ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు దాన్ని ఆపోజిట్లో షేవ్ చేశారంటే క్లియర్ అవుతుంది అనమాట. అండ్ పర్మనెంట్ వచ్చేసి లేజర్ హెయిర్ రిడక్షన్ అనమాట. ఇది చాలా సేఫ్ అండి. మీరు మంత్లీ ఒక 2 టైమ్స్ చేసుకున్నట్టయితే 6 to 8 సెషన్స్ కల్లా హెయిర్ అనేది పర్మనెంట్గా రిడక్ట్ అయిపోతుంది. సో సేఫ్ అనమాట. దీని నుంచి మీకు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఒకవేళ మీరు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్టయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.